Hi guys, welcome back to Cinema Pitchalam YouTube channel. Here is an unspoiler review of the film Pushpa The Rule, written and directed by Sukumar. సినిమా చూశాక నాకు ఒకే ఒక టెంప్లెట్ గుర్తొచ్చింది భయ్య. సినిమా నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎలా చేసిన సినిమా. సినిమా చూశాక నేను ఒకటే చెప్తున్నా, కన్ఫర్మ్ గా 2000 crores దాకా కలెక్ట్ చేస్తుంది అనేసి నాకు గట్టి ఫీలింగ్ కొడుతుంది. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, అది రీచ్ అవ్వడానికి మాత్రం బన్నీ అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఫుల్ గా ర్యాంపేజ్ చూపించిండు. ఇంకా సినిమా స్టోరీ లైన్ కి వచ్చేస్తే, పుష్పరాజ్ కి బన్వర్ సింగ్ షెకావత్ కి జరిగిన క్లాష్ ఏంటి, పుష్పరాజు వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కలిసారా లేదా, పుష్పరాజ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎంతవరకు వెళ్ళాడని చూడాలనుకుంటే మీరు పుష్ప ది రూల్ చూడాలి. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, అల్లు అర్జున్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డే కాదు ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఫహద్ ఫాజిల్ అయితే మాత్రం బన్వర్ సింగ్ షెకావత్ రోల్ లో జీవించేశాడని చెప్పొచ్చు. మిక మందాన అండ్ ఆల్ అదర్ రోల్స్ ఆర్ గుడ్ ఇన్ ద రోల్స్. పాజిటివ్స్ గురించి వచ్చేస్తే, BGM అండ్ మ్యూజిక్ బై DSP. BGM అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ జాతర ఎపిసోడ్ అయితే మాత్రం అరాచకాలు పూనకాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. కమింగ్ టు ద నెగిటివ్స్, స్టార్టింగ్ పోర్షన్స్ లో కొంచెం BGM ఓవర్ అయినట్టు అనిపించింది నాకు. ఫైనల్ గా సినిమా మొత్తం చూసిన తర్వాత నా రివ్యూ చెప్పాలంటే, నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది. మీరు మాత్రం కన్ఫర్మ్ గా చూడాల్సిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో థియేటర్ కి వెళ్ళి చూడాలనిపించే సినిమాల్లో పుష్ప ది రూల్ కూడా ఒకటి. రివ్యూ ఎండ్ వరకు చూసారంటే మీకు రివ్యూ నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఇలా పెట్టగానే మీకు అలా వీడియోస్ వచ్చేస్తాయి.